హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మ్యారేజ్ వీడియో అని. సో ఫైనల్గా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియో. సో ఇన్ బిట్వీన్ అండ్ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ అండ్ పెళ్ళికి వెళ్ళినవన్నీ కొన్ని షార్ట్ రూపంలో అయితే నెక్స్ట్ కూడా వస్తాయి. అవి కూడా చూడండి, మరి బోర్ కొడుతుంది అనుకోకండి. ఎందుకంటే ఫుల్ వీడియోలో మొత్తం ఉంటుంది, షార్ట్ వీడియోలో కొంచెం కొంచెం అక్కడ అదే మేము ఉండేది అక్కడ ఏది అవసరమో అది అప్లోడ్ అయితే చేస్తాను. సో అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాం. సో అదండి, చాలా బాగుంది కదా మండపం, పెళ్లి మండపం అయితే. సో పెళ్లి మండపం అయితే వెళ్ళాము, ఎవరు లేరు. సో పెళ్లి కొడుకు అలా ఉన్నారు, ఎవరు రాలేదండి. సో మేము అంతలో ఒక వీడియో షూట్ ఫోటోషూట్ తెలుసు కదా, ఇంకా మనకు టైం దొరికితే. సో శారీ కలెక్షన్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మా వదిన గారు అక్కగారితో అయితే అలా కొంచెం ఇది ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ డెకరేషన్ కదా. సో అది చూడండి, అది ఒకసారి వెళ్ళారా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. సో అదే అండి, మా వదిన గారు అందరూ మళ్ళీ ఒకసారి మండపానికి అయితే వచ్చాము. మండపంలో కూడా కొంచెం వీడియో షూట్ ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. మా అమ్మాయి అయితే కూడా చేయించాను. తన ఛానల్ ఉంది కదా, కేవీ పూర్ణిమ అండి, KIVAPURNIMA. సో ఒకసారి తన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి రీల్స్ అయితే చేసుకున్నా ఒక 5-6. సో ఈ రీల్ ఈరోజు అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి మీకు నచ్చితే. సో పెళ్లి కూతురు అయితే రెడీ అయ్యి వచ్చిందండి, పెళ్ళికొడుకు ఆల్రెడీ రెడీ అయ్యారు. సో పెళ్ళికొడుకు ఏదో మామూలుగా వడిబియ్యం మంది అలా పోసారండి. సో మాకైతే తెలీదు, అట్లా బాస్కం అయితే కొడుతున్నారండి. సో ఓన్ వాయిస్ ఎందుకు ఇచ్చానంటే, సో ఇక్కడ జరిగిన మొత్తం లైక్ మామూలుగా ఇప్పుడు నేను చెప్పాను కదా వాయిస్ ఓవరు. సో ఆ వీడియో మొత్తం సాంగ్స్ పెట్టారండి. సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. మరి వీడియో చూసేటప్పుడు బోర్ కొడుతుంది అనుకోకుండా, ఏమో వాయిస్ ఏంటి ఓన్గా పెట్టచ్చు అనుకుంటా మా బంధువులు అనుకుంటారండి. సో మీకే చెప్తున్నానండి, అక్కడ సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ మనం డైరెక్ట్ పెట్టకూడదు. సో యూట్యూబ్ అనేది యాక్సెస్ చేయదు. అందుకే ఆ సాంగ్స్ పోయే వరకు వాయిస్ ఓవర్ ఇస్తాను, మిగతాది మొత్తం ఓన్గానే పెడతాను. సో అదే అండి. సో మా అత్తగారు అయితే ఇలా అల్లునికి బాస్కం అయితే కట్టారండి. సో కొంచెం వీడియో షూట్ ఫోటోషూట్ అయితే తీశారు. సో ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి. లైక్ మీన్స్ ఈ ఇయర్ అయినా నా యూట్యూబ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అండి, మీ అందరి సపోర్ట్తో. సో ముగ్గులు, శారీ కలెక్షన్ అన్నీ చాలా పెట్టేదానండి బ్యూటీ టిప్స్. సో ఇప్పుడు కంటిన్యూస్గా అయితే డైలీ వర్క్స్ అయితే వస్తున్నాయి. అదే మీన్స్ హనుమాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కొంచెం వస్తున్నాయండి. సో మిగతా వీడియోస్ అన్నీ తగ్గాయి. త్వరలోనే అన్ని వీడియోస్ మీ ముందుకు తేవడానికి నేను రెడీ అవుతాను. సో ప్లీజ్ గివ్ మీ టైం. అండ్ అదండి, సో ఇలా అయితే వడిబియ్యం పోసారు. అదే మీన్స్ ఇలా కట్టారండి, అదేంటో అర్థం కావట్లేదు. సో ఇలా ఆకు ఒక్క అంత ఇచ్చారండి, పెళ్ళి కొడుకు అలా కట్టాలి కదా. సో ఒక్కొక్కరి దగ్గర ఒక సంప్రదాయం అయితే ఉంటుందండి, అర్థమైతే కాదు. సో అందుకే మనం పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉండాలి, ఇలా నేర్చుకుంటూ ఉండాలి. మనం ఆ స్టేజ్కి వచ్చేళ్ళకి అన్నీ తెలియాలి కదా. సో ఆటోమేటిక్గా తెలిసిపోతాయిలేండి, విత్ సపోర్ట్తో అందరూ మనకు హెల్ప్ చేస్తారు కదా ఆ టైంలో. సో అలా అయితే కట్టేశారండి టవాల్లో. మరి అది ఒకసారి కనుక్కొని చెప్తానులేండి, మీరు అడిగితే డౌట్ ఏంటో. సో అదే అండి, సో ఇలా పెళ్ళికొడుకు అయితే రెడీ అయిపోయారు. సో నెక్స్ట్ ఏంటి డిస్కషన్ అంటే, పెళ్ళికొడుకును మండపంలోకి అదే భుజం మీద తీసుకురావాలని కోరిక అండి. సో మా చిన్నాన్నగారు అయితే పట్టుబట్టారు, ఇంకో చిన్నాన్నగారు. సో అదే జరుగుతుందని డిస్కషన్, ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడి నుంచి వద్దాం, మేళాలతో రావాలని అంటున్నారు, వాయిద్యాలతో రావాలని అంటున్నారు. సో అదే డిస్కషన్ జరుగుతుంది అక్కడ, మేమైతే వెళ్తున్నాం అందరం. సో అదే అండి జరిగేది, ఇప్పుడు అదే జరుగుతుంది చూడండి. ఒకసారి అయితే వెళ్తున్నాం అందరం కలిసి. ఇంకా ఓన్ వాయిస్ అయితే ఇవ్వను చూడండి, అదే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను. సో ఓన్గా పెట్టేస్తాను, ఎక్కడైనా సాంగ్స్ ఉంటే అక్కడ కొంచెం వాయిస్ ఇస్తానండి. సో అదే ఒకసారి ఛానల్ ఒకసారి మీన్స్ ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో, మీకు నచ్చితే లైక్ చేయండి. సో మా తమ్ముడికి, సో ఇదే లాస్ట్ ఈ వీడియో పరంగా మా తమ్ముడికి మరదలకు మీ అందరి ఆశీర్వాదాలు అయితే కావాలండి. అందుకే సో మీ అందరు చూస్తుంటారని మీ ఆశీర్వాదం అయితే కోరుకుంటున్నాము. సో చలో బాయ్. సో మొత్తం కంటిన్యూగా చూడండి, లాస్ట్లో ఫొటోస్కి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. చలో బాయ్, అందరికీ బాయ్ బాయ్ బాయ్.
నిమిషం ఉండు. మామూలుగా అయితే బయటికి పోదాము, బయటికి పోదాము. బావాటి బరువు మోసుకుంటున్నారు ఇద్దరు కొంచెం ఒకరే పోయాలి. స్వామి నమస్కారం చేసుకోండి. పువ్వు పెట్టేసి నమస్కారం చేసుకోలేనా ఇక్కడ వదిలిపెట్టేసేయండి. మీరు చేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతవిధానాః ఏతే భూమిభారగాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేర్ ప్రాణాయామః శివే శోభనే ముహూర్తే అంగల్యగ్రహణాగ్రహీర్యం భావనాగరం ప్రాణాయామవింద్రోత్తం ఉదివేత్రేకలితం ఓం 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 శివే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయవరాతే శ్వేతవరాహకల్పే కైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే గర్భోద్వేపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య పశ్చిమప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే కళ్యాణమండపే సమస్తదేవతా సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సమితో అస్మిన్ వర్తమాన వ్యావహారికమానేన శ్రీ విజయ అభ్యుదయ శాలివాహ శకాహ స్వస్తి శ్రీ క్రోధేనామసరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే కృష్ణపక్షే చతుర్థ్యాం శుభదితో వాసరః శుభవాసరే అద్య భారవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం ధన విశేషణ విశిష్టాయ అస్యాం శుభవిదో శ్రీనాథేనః గోత్రోద్భవస్య నలమదలగోత్రోద్భవస్య నాగరాజనామధేయస్య గర్భవత్యై సమేతస్య నరసింహనామవత్య ఔజాగర్భసింధోజాతస్య జ్యేష్ఠకుమారస్య శ్రీరామ్ దీక్షితనామధేయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య విదుర్మహర్షి గోత్రోద్భవస్య నామధేయస్య చంద్రశేఖరనామధేయస్య గర్భవత్యై సమేతస్య సునీతాదేవి నామవత్య ఔజాగర్భసింధోజాతస్య కుమార్యాః సుష్మశ్రీనామవత్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. మీరందరూ పలకండి, చెప్పండి. మమ సహ అందరూ పలకాలి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం మమ ఆయుష్య సిద్ధ్యర్థం మమ కుమారస్య వివాహ అంగ భూతం గణాధిపతి పూజనం అహం కరిష్యే. మమ వివాహ అంగ
భూతం గణాధిపతి పూజనం అహం కరిష్యే. మమ కుమార్యాః శివాః అంగ భూతం గణాధిపతి పూజనం అహం కరిష్యే. మమ శివాః అంగ భూతం గణాధిపతి పూజనం అహం కరిష్యే. గణపతికి అక్షత వేసేసి నమస్కారం చేసుకోండి. గణాధిపతయే నమః. పూజా మంగళశాసనం కరిష్యే. ఇంట్లో కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఇక్కడ పసుపు కుంకుమ వేయండి, అక్షతలు వేయండి, పువ్వు వేసి చేయండి. అమ్మ మీరు కూడా చేయండమ్మా. తీసుకోండి.
ఇదం వక్తాద్యం శుభాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ ఇదం వక్తాద్యం ప్లేట్ పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టండి. రెండు కాలు పెట్టినాయా గంధారాధనే స్వర్గీయ హస్తో అస్కుంటుకోండి. లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ గంధారాధనే స్వర్గీయ హస్తో పూలు వేయండి. గంధారాధనే స్వర్గీయ హస్తో బాగున్నాయా అబ్బాయికి అలంకారాలు బట్టలు ఇచ్చినట్టు వస్త్రాలు తగలండి. కూర్చోండి. ఇద్దరు అవతలికి పడ్డా కొంతమంది తీసుకునే వాళ్ళు కూర్చొని తీసుకుంటారు, ఇచ్చే వాళ్ళే ఇచ్చిస్తారు. గుర్తుపెట్టుకోండి. భజంతి అష్టదప్రాణ దప్రియమేన భవచ్చన అత్యంతవత్రగా భదవర్ణ దృష్మచ్చన ఓంప్రాణే భదవదై వివారిత ప్రాణవాసకా అవాకర ధర్మాని సత్యేన సంగారణ సజేదే ఓంప్రాణే హమ్యాని భదరాజవేదమ మిత్రాలు నామాని ప్రతిభేదాయనంతరం సురంగలే ఇంద్రో వినానందమే నమస్కర ఓభాగ్య మధ్య తత్వాయాః త్వం వినాలే కూర్చోండి. మీరు అక్కడనే కూర్చోండి. మీరు లేని వాళ్ళు కొట్టి పెట్టి పెట్టలేండి. అది నీళ్ళు లేకుండా వివాదం. తొందర రావాలా, ప్లేటు కావాలా తొందరగా.
వేస్తూ ఉండాలి. మీతో చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అశ్వమేధ అధిరాత్ర ఓంకరీక వాజపేయ శత క్రతు ఫల అవాప్తి అర్థం మయా సహ దశ దశ పూర్వేషాం దశ అపరేషాం మధు వంశానాం మాతృ వంశానాం నరకాలు ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సహిరణ్య ఉదక పూర్వక సాలంకృత కన్యా దానం అహం కరిష్యే. ఇప్పుడు మనం కన్యాదానం అనేది చేస్తున్నాం సార్. ఇదే సూర్యమండల పర్యంతం భూమండలం నుంచి సూర్యమండలం వరకు రోగులు రాశిగా పోసి ఒక్కొక్కటిగా వెళ్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటుందో అన్ని వేల కోట్ల సంవత్సరాలు కన్యాదాన పితృదేవతలు స్వర్గంలో ఉంటారంట. ఎవరికి చంద్రమండల పర్యంతం భూమండలం నుంచి చంద్రమండలం వరకు బియ్యము రాశిగా పోసి ఒక్కొక్కటిగా వెళ్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటుందో అన్ని వేల కోట్ల సంవత్సరాలు కన్యాదాన పితృదేవతలు స్వర్గంలో ఉన్నారంట. సత్యమే ధ్రువమండల పర్యంతం భూమండలం నుంచి ధ్రువమండలం వరకు ఆవాలు పట్టుకుంటే జారిపోతున్నాయి. ఆవాలు రాశిగా పోసి ఒక్కొక్కటిగా వెళ్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటుందో అన్ని వేల కోట్ల సంవత్సరాలు పితృదేవతలు కన్యాదాన పితృదేవతలు స్వర్గంలో ఉన్నారంట. ఇదే కాకుండా త్రిగుణీకృత అగ్నిష్టోమ అశ్వమేధ అధిరాత్ర ఓంకరీక వాజపేయ యాగాలు. అశ్వమేధ యాగము సీతమ్మను బంగారు సీతం పెట్టుకొని చేశారా, విరామం పెట్టుకొని చేశారా? శ్రీరాముడు బంగారు సీతం పెట్టుకొని చేశాడు. అటువంటి యాగాలు చేస్తే అంత ఫలితం వస్తుందో కన్యాదానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుందంట. అబ్బాయి ఏం చెప్తాడు? ధర్మేజ అర్థేజ కామేజ స్వయా ఏష నాటి చరిత్ర చెప్తాడు. అంటే యజ్ఞ యాగాన్ని క్రతువులు చేయాలన్నా పక్కన భార్య ఉండాలి. మా అమ్మాయి దగ్గర నువ్వు యజ్ఞ యాగాన్ని క్రతువులు చేయాలి. నాటి జనం చెప్తాడు. అర్థేజ అంటే నువ్వు సంపాదించే సంపాదనలో సగభాగం నా భార్య నా కూతురికి ఖర్చు పెట్టాలి. అబ్బాయి నాటి జనం చెప్తాడు. ధర్మేజ అర్థేజ కామేజ సత్సంతానం అంటే నీకు వంశాభివృద్ధి కావాలి అంటే మా అమ్మాయి దగ్గర వంశాభివృద్ధి కలగాలి. నాటి జరామే చెప్తాడు. ఇదే కాకుండా భార్య పోవాలన్నా మా అమ్మాయి తీసుకొని పోవాల్సిందే. ఎక్కడికి పోవాలన్నా మా అమ్మాయి తీసుకొని పోవాల్సిందే. నాటి జరామే అని చెప్తాడు. అందుకని కన్యాదానం అనేది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కన్యాదానంలో గోదానం, భూదానం, సుగంధదానం ఇవన్నీ దానం చేయాలంట. దానికి ప్రత్యామ్నాయము మనం దక్షిణ పెట్టామన్నమాట. మీరు వేస్తున్నాండి. కన్యా కనక సంపన్న అంకనకాభరణం అమ్మాయి బరువుగా నిలబెట్టుకోవాలి. కన్యా కనక సంపన్న అంటే ఎటువంటి ఆలోచన లేకుండా అమ్మాయికి శాశ్వతంగా నువ్వు కన్యాదానం చేస్తే నీకు ఎంత ఫలితం వస్తుందో అనేది ఈ మనస్ఫూర్తిగా అబ్బాయికి కన్యాదానం అనేది చేయాలన్నమాట. కన్యా కనక సంపన్న అంకనకాభరణే రాజ్యాల విత్త ఎదుర్కొం రాజ్యాల విత్త ఎదుర్కొం కన్యాంకనక సంపన్న అంకనకాభరణే రాజ్యాల విత్త ఎదుర్కొం బ్రహ్మలోకే దిగీదయ కన్యే పునాకలోకో యాతన్యే మే దేహిమాశ్రయో కన్యే మే సర్వలోకో శాస్త్రానాం మోక్షమాన్మయాన్ విశ్వం పరపంచభూతస్థాసింగ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి విష్ణూనాం కారణాయ కన్యాం సాలంకర అందాజ్య దలీల అంగదేవనే ప్రేరహంత యజ్ఞామే సర్వకామ అర్థసిద్ధే శ్రీస్వరూపం అంగన్యాగజ్య శ్రీ గరుడిని ఇక్షత్రాల పూర్వాంత అంగజ్యాల మేఘరాజం దేవస్యతా వివత్సరే అస్మాన్ బాహుభ్యాం గోర్గోస్తాభ్యాం బ్రహ్మామి రాజా పదకే ప్రజాపతే కన్యాం ఏనామ గర్భస్యాం అయోధాన్నే అయోమక్యమత్త ప్రతిగ్రహీతే కైనకస్నారా కామత్యానాయ కామోధార కామ ప్రతిగ్రహీత కామదో ఉత్తమావిద కామేన తాప్తిర్నాయి కామేనతే ఈదాది కామకజ్ఞాన ఉత్తానసాంగే రసప్రతి ఉన్నాడు ఆధారమాద కామేజు ఈదా చెప్పాలి. ధర్మేచ చెప్పాలి. ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ వయా వయా ఏష ఏష నాతి చరితవ్య నాతి చరితవ్య చెప్పనా. ధర్మేచ గట్టిగా చెప్పాలా, ఎవరికి వినపడడం లేదు నువ్వు మాట్లాడేది. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ వయా ఏష నాతి చరామి నాతి చరామి నాతి చరామి తత్రేవ కన్యగా అర్థే. ధర్మేచ చేస్తుండాలమ్మా నువ్వు. అర్థేచ కామేచ వయా
ఏషా నాతి చరామి నాతి చరామి నాతి చరామి కన్యాదానమే దశదానం షోడశదానం ప్రత్యామ్నాయం యథాశక్తి ఉపయోగించేయండి. దక్షిణాదానం తుభ్యం అహం సంప్రదతే నమః నమః. కన్యాదాన ఫలప్రాప్తిరస్తు. కన్యాదాన ఫలప్రాప్తిరస్తు. ఇది చేయండి. సుముహూర్తంలో ప్రతి ఒక్క గంటలకు 12 రాజులకు ఒక పుష్కరం అనేది ఉంటుంది. ఆ పుష్కరం రోజు పుష్కరం సమయంలో జీలకర్ర బెల్లం బ్రహ్మరంధ్రం మీద పెట్టి జీలకర్ర బెల్లం దంచిన తర్వాత విడదీయాలంటే విడదీస్తామా? జీలకర్ర బెల్లము దంచి నీరు పోసిన తర్వాత ఒక్కొక్కటి విడదీయాలంటే విడదీస్తామా? విడదీయాలి. కాబట్టి అది మీద పెట్టి నువ్వు నేను అన్యోన్యంగా దాంపత్యంగా ఉంటారు అని శాస్త్రం వల్ల. కళాకర్షణలో జగనాథులాన్ని కళాశాస్త్రంలో చాలా విశేషమైన విషయమైన ఉంటుంది. ఆ బ్రహ్మరత్నం మీద జగనాథం పెట్టడం వల్ల అన్యోన్యంగా దాంపత్యంగా ఉండడానికి ఈ జగనాథం అనేది పెడుతున్నాం అన్నమాట. అందుకని సుముహూర్త సమయంలోనే పెడతారన్నమాట. సుముహూర్త సమయంలో జగనాథం పెట్టినప్పుడు మాత్రము అమ్మాయి అబ్బాయి చూసుకోవాలి. ఫోటోగ్రాఫర్ల దగ్గర కానీ నాయకులు కానీ అమ్మ నాయకుల దగ్గర కానీ అత్త మామ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ చూడకూడదు అన్నమాట. శాస్త్రం ఏముందంటే జలరాజులను పెట్టే సమయంలోనే అప్పుడే చూసుకోవాలి అని శాస్త్రం అన్నమాట. అబ్బాయి అమ్మాయి అప్పుడే చూసుకోవాలి. అంతవరకు అమ్మాయి అబ్బాయి చూసుకోకూడదు శాస్త్రం ప్రకారం అయితే. ఇప్పుడు మనము సుముహూర్త సమయం ఇప్పుడున్న కాలంలో కాలాన్ని బట్టి మనం పోతున్నాం కాబట్టి ఆ కాలాన్ని బట్టి పోతున్నప్పుడు ఈ ప్రధానంగా జిల్లాలు పెట్టినప్పుడు అన్యోన్యం ఉండడానికి ఇది శాస్త్రంగా జిల్లాలు అనేది పెట్టుకున్నాం అన్నమాట. ఓం శ్రీమత్తంకర విత్తరాయ మహేంద్రాచంద్ర చింతామణి కోహంద్ర స్వామి దక్షిణాచల మంగళ శ్రీ
దిశి అలపదాయ పైన తీసుకొని అఘోరజక్షరమలక్ష్మేది శివామదివ్య సమనాన్ సువర్చాః జీవసోర్దేవతాః జ్ఞానాదన్నా భవంతి పదే చంద్రస్పదే చెబుతని सत्संतानं सौभाग्य शुभफल अवाप्ति अर्थं मांगल्य गौरी पूजनम् अहं
సమర్పయామి ఆవాహయామి
శివ కందే పద్నామి శుభగే సాగీవ శరదాం శరం. సూర్యనారాయణ నమస్కారం చేసుకో, చంద్రుడికి నమస్కారం చేసుకో, ఇంటిదేవుడు లక్ష్మీ మండలేటి స్వామి నమస్కారం చేసుకో, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకో, సుందరమ్మ తల్లికి నమస్కారం చేసుకో, ఇటు తిరుగు రామచంద్ర స్వామి నమస్కారం చేసుకో, పరమేశ్వరికి నమస్కారం చేసుకో, అన్నపూర్ణ విశాలాక్షి మీద కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కూడా ఒకసారి నమస్కారం చేసుకో, 33 కోట్ల దేవతలకు నమస్కారం చేసుకో, ఇటు తిరుగు 3 చుట్టూ తిరుగు. యానికాయ బాబానే జన్మాన్ ధరుదారజ తారతారక రస్యంతే పదచ్చ పదే పదే ఆగో అమ్మాగ లమ్మ అమ్మావాత రావతంతవ రాయ్. సమర్పయామి. కలిపి గట్టిగా
ఎక్సలెంట్ ఎక్సలెంట్. మనకంట అన్న రాలే వచ్చింది. ఇలాంటి యాటిట్యూడ్ విత్ స్మైల్. అన్నం పెట్టుకోవాలి నైట్ అండి పెట్టి కాలు ముందు. హాయ్, మొత్తానికి అలా అయితే జరిగిందండి. సో ఇలా వీడియో షూట్, ఫోటో షూట్, సో ఇలా అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. సో నా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో అందరికి బాయ్ బాయ్ అయితే చెప్తున్నాం. ఎలా జరిగింది సో పెళ్ళి మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా ఇంటికి అయితే వచ్చామండి ఈవినింగ్. సో నెక్స్ట్ డే మనం చూడండి నిద్ర అసలు ఏం పని చేసామో తెలియదు. సో ఫేస్ చూడండి ఎలా ఉందో. సో పెళ్ళి అంటే అదే కదా హడావిడి. సో ధూమ్ధామ్గా అయితే చేసేసాము తమ్ముని పెళ్ళి. సో ఇంటికైతే వెళ్ళిపోదాం. మా చిన్న తమ్ముడు వద్దంటున్నారండి, బట్ నాకు వేరే వర్క్ వల్ల వచ్చేసాను. ఏం చేస్తాం అక్కడ ఉండి అని. సో కంప్లీట్గా మెయిన్ వర్క్ అయిపోయింది. అమ్మమ్మ గారు అండి, ఇంటి పక్కల అమ్మమ్మ గారు. సో చాలా బ్లెస్డ్ చేస్తుందండి చిన్నపిల్లని. సో మా తమ్ముడు చూడండి డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళ కోడలికి. సో నేను, అమ్మ, నాన్న, మా అమ్మాయి అండ్ మా మామగారు, మా అల్లుడు అయితే వెళ్తున్నామండి. సో మా మరిదిగా డ్రాప్ చేస్తున్నారు. సో బాయ్ చెప్తున్నాము. సో బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామండి. కర్నూలు బస్ స్టాండ్కి అయితే అమ్మమ్మకు బాయ్ చెప్తున్నాం. సో బాధగా ఉంది, వెళ్తూ ఉందంటే 10 days ఉండి అలా వెళ్తుండే, కానీ తప్పదు కదా, ఎప్పటికైనా ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. సో అకేషన్గా అక్కడ కలుసుకోవాల్సిందే. సో కర్నూలు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. దిగినాడు మళ్ళీ ఎప్పుడు వస్తుందో. సో ఇలా టిఫిన్ చేసి అయితే వెళ్ళాము. మా మామగారు ట్రీట్ ఇచ్చారండి. సో అందరం కలిసి తినేసి అయితే కొద్దిసేపు మాట్లాడుకొని అయితే వెళ్ళాము. బస్ ఎక్కడానికి మా అమ్మాయి చూడండి ఎంత బాగా చెప్తుందా. చదువుకుంటున్నానండి. సో వెళ్ళడానికి ఇష్టమే లేదు, అదే చెప్తున్నాడు. వెళ్ళాలని లేదక్క, కానీ తప్పదు కదా. అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. సో ఆ మధ్యలో ఫోటోషూట్.
సో ఇలా అయితే ఇంటికైతే వచ్చేసామని చూడండి మొక్కలు ఎలా వాడిపోయాయో. సో అదే ఈరోజు వీడియో. సో మా తమ్ముని పెళ్ళి వీడియో అయితే చూడండి అందరూ. సో నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే ఏముండదు, షార్ట్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్ ఉగాది ఫెస్టివల్కి అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. సో అదన్నీ నేను నెక్స్ట్ ఫొటోస్ వస్తాయి, దీనికి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో అందరూ చాలా బాగా ఉండండి. సో మేము కూడా చాలా బాగున్నాం, మీ అందరి ఆశీర్వాదాలు అయితే కావాలి. సో అదన్నీ నెక్స్ట్ ఉగాది లాంగ్ వీడియోలో కలుసుకున్నాం, ఉగాది ఫెస్టివల్. చలో బాయ్ అందరికీ, గుడ్ నైట్. మా అమ్మాయి అయితే అడుస్తుందనండి. బాయ్ గుడ్ నైట్ అందరికి, బాయ్.